అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్లో చల్లగా ఒక డిజర్ట్ చేసుకుని తినాలి అనుకుంటే ఈజీగా అయిపోయే బెస్ట్ డిజర్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే సేమియా కస్టర్డ్. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ పని ఉండదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు. చాలా ఈజీగా పిల్లలు సైతం క్విక్గా చేసుకోగలిగే రెసిపీ ఇది. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వస్తున్నా లేదా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక స్పెషల్గా డిజర్ట్ చేసుకోవాలి అనుకున్న ఈజీగా చేసుకునే డిజర్ట్ అనమాట. అంతేకాదు బాడీని కూడా ఇమీడియట్గా క్షణాల్లో కూల్ చేసేస్తుంది. మరి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా క్రీమీగా ఉండే ఈ సేమియా కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ దీనికోసం కాస్త సబ్జా గింజల్ని నీళ్ళల్లో వేసి నానపెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి జస్ట్ 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా సేమియా వేసుకోవాలి. సేమియాని వేసుకుని నేతిలో చిన్న మంట మీద నిదానంగా వేయించండి. ఇలా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఈ సేమియాని పక్కన బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 కప్పుల దాకా అంటే 1/2 లీటర్ దాకా పాలు వేసుకోండి. పాలని నిదానంగా గరిటెతో కలుపుతూ మరిగించండి. పాలు ఈ విధంగా పొంగొచ్చి బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. సేమియాని వేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఉడికించండి. గరిటెతో మిక్స్ చేస్తూ ఉడికించండి. సేమియా ఉడికేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాం. ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఇది వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అనమాట. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత 1/2 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకుని కస్టర్డ్ పౌడర్ని పాలని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కనుక లేకపోతే దీనికి బదులు కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేయొచ్చు. కార్న్ఫ్లోర్ యూస్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా ఇందులో కాస్త కుంకుమ పువ్వు కానీ లేదంటే సాఫ్రాన్ ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోండి. మంచి రిచ్గా ఉండే కలర్ కోసం. అలాగే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిక్స్ని తయారు చేసుకుని పక్కన పెట్టండి. సేమియా ఈ విధంగా చక్కగా ఉడికిపోవాలండి. పర్ఫెక్ట్గా సేమియా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేయండి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కాస్త కస్టర్డ్ చిక్కబడేంత వరకు ఉడికించాలి. చూడండి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం స్వీట్నెస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు లేదా కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. నేను స్వీట్నెస్ కోసం ఒక 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. పంచదార వేసే వాళ్ళైతే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవచ్చు, మీరు తినే తీపిని బట్టి. పంచదార కానీ లేదా కండెన్స్డ్ మిల్క్ కానీ వేసి బాగా కలిపేసేయండి. 1 నిమిషం పాటు స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆపి ప్యాన్ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. మీగడ కట్టుకుంటా గరిటెతో మధ్యలో కదుపుకుంటూ చల్లారి పెట్టుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా చల్లారిన సేమియా కస్టర్డ్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి కాస్త చిల్ అవ్వనివ్వండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో సేమియా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఆ తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న సేమియా కస్టర్డ్ని, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ని, డ్రై ఫ్రూట్స్ని కూడా లేయర్ బై లేయర్ వేసుకోండి. ఇలాగైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కాస్త రిచ్గా క్రీమీగా కావాలి అనుకుంటే వెనీలా ఐస్ క్రీమ్తో కానీ లేదా కస్టర్డ్ ఐస్ క్రీమ్తో కానీ సర్వ్ చేయండి. నేను ఇక్కడ హోమ్ మేడ్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను. ఈ రెసిపీ లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంతేనండి, చాలా సింపుల్గా ఈ సేమియా కస్టర్డ్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా సేమియా కస్టర్డ్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.